అఖండ దీపం వెలిగించేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలనే విషయాన్ని అడుగుతున్నారు. అయితే అఖండ దీపం ముఖ్యంగా అఖండ దీపం అనేది ఎక్కువ శాతం కూడా మనము దేవాలయాల్లో లేదా వినాయకుడి మండపాలలో కానీ అమ్మవారి యొక్క మండపాలలో కానీ చేసే సమయంలో ఎక్కువ శాతం కూడా మనము ఈ యొక్క అఖండ దీపాన్ని మనం వెలిగిస్తూ ఉంటాం. ఇక ఇంట్లో అఖండ దీపం వెలిగించేటప్పుడు ముఖ్యంగా చాలా రకమైనటువంటి నియమాలు నిబంధనలు పాటించాలి. ఎందుకంటే దీపాన్ని ఎప్పుడు ఒకే చోట స్థిరంగా ఉంచాలి. అదే అఖండం. అఖండ దీపం అనేది ఎప్పుడు కూడా మనము ఒక చోటని స్థిరంగా ఉంచాలి. దాని చుట్టూ చాలా పరిశుభ్రంగా ఉంచాలి. పూజకు తగిన సమయం అనేది మనం ఖచ్చితంగా ఎంచుకోవాలి. ఇక దీపం యొక్క ఒత్తి అనేది నిరంతరంగా వెలుగుతూ ఉండేలా చూసుకోవాలి. ఈ అఖండ దీపం ఏదైతే ఉందో ఈ యొక్క అఖండ దీపాన్ని ప్రతిరోజు కూడా మనము ఏదైనా ఒక వ్రతం చేస్తున్నప్పుడు మాత్రమే అఖండ దీపాన్ని మనము పెట్టుకోవాలి. ఇక కార్తీక మాసం ప్రారంభమవుతుంది. కార్తీక మాసంలో ఈ యొక్క 30 రోజుల పాటు ఎవరైతే నియమ నిబంధనలతో ఒక వ్రతంలాగా పెట్టుకుంటారో వారు ఆకాశ దీపాన్ని పెట్టుకోవచ్చు. ఇక ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి మాలా దీక్ష కాలంలో ఇంట్లో ఏర్పాటు చేసుకున్నటువంటి మండపంలో కూడా అఖండ దీపాన్ని మనము వెలిగించుకోవచ్చు. ఇది అఖండ దీపం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక అఖండ దీపం అనేది మనకి ఎప్పుడు కూడా నిరంతరంగా వెలుగుతూ ఉండాలి. అది ఆరిపోకోకుండా, నూనె అయిపోకోకుండా, ఒత్తి అయిపోకోకుండా చాలా జాగ్రత్తలు పడాలి. ముఖ్యంగా ఈ యొక్క అఖండ దీపం అనేది వెలుగుతున్న సమయంలో అది ఆరిపోకోకుండా ఉండాలి. ఒకవేళ వెలిగించినప్పుడు లేదా వెలిగించలేకపోయినప్పుడు తిరిగి వెలిగించే ముందు కొన్ని నియమాలు మనం పాటించాలి. అంటే అనుకోకుండా అఖండ దీపం అనేది ఆరిపోయింది అనుకోండి, లేదా అఖండ దీపం అనేది అక్కడ నూనె అయిపోయింది అనుకోండి, ఆ సమయంలో ఖచ్చితంగా ఆ దీపానికి మళ్ళీ పునఃపూజ చేయాలి. పునఃపూజ అంటే ధూపదీప నైవేద్యాలతో పునఃపూజ చేసి మళ్ళీ ఆకాశ దీపాన్ని రూపంలో ఉన్నటువంటి అఖండ దీపాన్ని మనము వెలిగిస్తూ ఉండాలి.